అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తీసుకోవాలి కాబట్టి కొంచెం ఉండదు. ఇంకా ఏం పేరు కన్న పేరు? ఏం పని చేశాడు కైనా? పిల్లలు ఎంతమంది? కానీ ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు. అంటే ఈమె భార్య కదా? భార్య వాళ్ళు ఉండేది ఎక్కడ? పల్మనేర్ టౌన్ లక్ష్మీనగర్ కాలనీలో ఒక మర్డర్ జరిగింది. దీని వివరాలు వచ్చి చనిపోయిన వ్యక్తి పేరు ముగులీశ్వర్, వయసు సుమారు 50 సంవత్సరాలు. ఇతను భార్య పిల్లలతో పాటు కాకతోపులో ఉండేవాడు. సుమారు ఒక 20 సంవత్సరాలు అట్లా భార్య పిల్లలతో ఉండి సుమారు 5 సంవత్సరాల నుంచి వాళ్ళతో గలాటపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చి లక్ష్మీకారంలో ఉన్నటువంటి మంగమ్మ అనే ఆమెతో ఈయన సహజీవనం చేస్తూ ఉన్నాడు. ఈ మంగమ్మకు కూడా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఆమెకు కూడా 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరూ సుమారు 5 సంవత్సరాల నుంచి ఈ లక్ష్మీకార కాలంలో కాపురం ఉంటున్నారు. కాకపోతే ఈ ముగులీశ్వర్ ఈ మంగమ్మ పైన సుమారు ఒక 15 రోజుల నుంచి ఆమె క్యారెక్టర్ పైన అనుమానం పడుతూ తాగి వచ్చి ప్రతిరోజు ఆమెని హింసించడం జరుగుతూ ఉంది. నిన్నటి దినం కూడా బాగా తాగొచ్చి రాత్రి ఆమెని బయట పెట్టి గడియేసుకొని ఇంట్లో ఉండడం. తర్వాత ఈమె సుమారు 11:30 సమయంలో వాకిలు తెరిచినప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళడం, ఆమెని చాలా ఇబ్బంది పెట్టాడు. రాత్రి ఆమె బట్టలు చించడం, ఆమెని కొట్టడం ఇలా చేస్తూ హింసిస్తున్నప్పుడు ఆమె ఇంట్లో ఉన్నటువంటి కత్తి తీసుకొని అతన్ని కొడవడం జరిగింది. ముందుగానే ఎక్కువగా తాగి ఉన్నాడు. తర్వాత స్టాప్ ఇంజరీ అయింది. ఎక్కువగా బ్లీడింగ్ అయిపోయి ఇంట్లో అక్కడికక్కడిగా చనిపోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ వైఫ్ భారతి వచ్చి మాకు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. డెడ్ బాడీని పోస్ట్మార్టంని కూడా పిలిపించాం. డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కు పోస్ట్మార్టం నిమిత్తం పంపించాం. కేసు నమోదు చేస్తున్నాం. పక్కనే హౌసెస్ చాలా పక్కనే ఉన్నాయి ఇంట్లో కదా. వాళ్ళందరూ కూడా మాకు విచారిస్తే చెప్పారు, చాలా రోజుల నుంచి వీళ్ళు ఎప్పుడు ప్రతిరోజు గలాట పడుతూనే ఉన్నారు, ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు, ఒకరు అరుచుకుంటూనే ఉంటారు. నిన్న కూడా అరుచుకుంటూనే ఉన్నారు. అరుచుకొని వాడు లోపల పోయిన తర్వాత గిడేసుకున్నాడు. ఈమె చేప దిండు వేసుకొని కొంచెం బయట పనుకోనుంది. సుమారు 11 టైంలో మళ్ళీ ఆమె తీసి వారిని తెలిసినప్పుడు ఈమె లోపలికి వెళ్ళడం, ఆమెని బాగా ఇబ్బంది పెట్టడం, బట్టలు చించి అదంతా చేసిన తర్వాత ఈమె ఇంకా విధిలేని పరిస్థితిలో కత్తి తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. నాకు పెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది. 20 పూర్తి 20 పెట్టింది. నాకు 4 పిల్లలు, ఆయన 3 ఆడబిడ్డలు, ఒక అబ్బాయి. ఆయన బాగానే ఉన్నాడు. ఒక 5-6 ఏళ్ళుగా మాకు ఎక్కువ వదిలేసి ఆయనతో సావాసం చేసుకొని అక్కడే ఉండిపోతుంది. పోయేది వచ్చేది గలాట్లు పడేది ఎక్కువగా ఉన్నాడు. నేను ఎట్లయినా తిరుక్కొని వస్తాడు కదా అనుకొని ఉంటుంది. అంతలోపలనే ఇట్లా సడన్గా రాత్రి కూడా నిన్న కూడా కానీ 6 గంటల వరకు ఇంట్లోనే ఉన్నాడు. చెప్పులు లేకుండా ఆయన నడిడు. ఎవరు పిలుచుకోబోయినారు. నిన్న మాత్రం కంపల్సరీ ఇదే జరిగినది. 8 దినాలు పోకుండా ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఆడపోయాలి 10 రోజులు కానీ ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. ఒళ్ళు బాగాలేదు నాకు అనేసి హాస్పిటల్కి చూపిస్తున్నాం, వస్తూ ఉన్నాము. ఆయన కావాల్సి ఆయన్ని పిలిపించి ఎప్పుడు చూడు కొట్లాడి ఆయన ఇప్పుడు లాస్ట్కి చంపేస్తుంది. ఆయనకి బండి ఇంట్లోనే ఉంది. బండి కూడా ఇంట్లోనే ఉంది. ఆయన చెప్పులు లేకుండా నడిడు. ఆయన 10 మనిషి పెట్టినా కానీ ఆయన చంపే మనిషి కాదు. ఆయన కూడా ఎవరో ఉండుకొని ఆమె ఇద్దరు కలిపి చంపింది. కానీ బండి లేకుండా ఆయన సామాన్యంగా ఒక మనిషి వల్ల ఆయన చంపేదానికి కాదు. ఒక మనిషి ఆయన జీవించక్కడ కాదు. 10 మనిషి ఉంటారు. మనం గట్టి మనిషి ఆయన మేస్త్రి. వాళ్ళ పెద్దమ్మాయి. మా నాన్న బండి నిన్న ఇంట్లోనే ఉన్నింది. ఆయన బండి లేకుండా నడిడు, ఎక్కడ వెళ్ళడు. ఆయన కాలంతా ఆని ఉందనేసి మొన్న కూడా ఒక అతను వచ్చి తొడుకొని వెళ్ళాడు. నేను వద్దు నన్ను అంటే ఇంట్లో పోయేసి వచ్చేసాడు. తర్వాత నిన్న ఏమైందంటే బండి ఇంట్లోనే పెట్టేసి ఇంట్లో ఉండే మనిషిని వచ్చి తొడుక్కొని వెళ్ళి ఫుల్గా తాగిపించి ఆమె దగ్గరికి తొడుక్కొని వెళ్ళి ఈ పని చేయించినారు. ఆయన నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తలేదు. ఫోన్ చేసి ఎత్తింటే కూడా నేను ఎక్కడో చేసుకోండి. ఆయన ఫోన్ కూడా ఎత్తలేదు. సైలెన్స్లో పెట్టేసి ఈ పని చేసినారు. తొడుక్కొని వెళ్ళి చేసినారు. సార్ ఆమె తరపునే ఉంటారు సార్ శత్రువులు. ఆమె తరపున ఆమె తెలియదుగా ఆమె చేపించింది. ప్లాన్గా ఖచ్చితంగా చేపించింది సార్. ఆమె ఇన్ని రోజులు 10 రోజులు వదిలేసి మా దగ్గరే ఉన్నారు. దీంతో ఆయన చేపించింది సార్.
అదే ఉన్నాడు అనేతో మనిషిని తొడుక్కో వెళ్ళి ఈ పని చేయించింది సార్. ఫుల్ తాగిపించి ఆయనకి డాక్టర్ తాగొద్దన్నారు. ఇప్పుడు 4 రోజులుగా తాగకుండా ఉన్నాడు. ఆయన బీపీ ఎక్కువ ఉంది, తాగకూడదమ్మా, బీపీ తల కొట్టేస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, రొమ్ము నొప్పి ఉంది, తాగకూడదన్నారు. 4 రోజులు తాగకుండా మనిషిని బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళి 9 గంటలకు తాగిపించి ఫుల్ తాగిపించి ఆమె దగ్గర తోడుకుంటూ ప్లాన్గా చేస్తున్నారు. ఈ పని నేను ఖచ్చితంగా 100% ప్లాన్గానే చేస్తున్నారు. ఆయన నాకు నా దగ్గర వదిలేసిపోను మనిషి, కరెక్ట్గా మాట్లాడుతుంటే మనిషి బండి లేకుండా ఒక అడుగు బయట కూడా వెళ్ళడం. ఆయన బండి లేకుండా వెళ్ళినాడు చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్లాన్తోనే, ఖచ్చితంగా పక్కా ప్లాన్తో చేసినారు. మా నాన్నని చంపాలని చంపినారు. మాకు దూరం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.